మరోవైపు లోకేష్ తో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు జూన్ 1న తిరిగి అమరావతి రానున్నారు. ఎన్నికల అనంతరం లోకేష్ తో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. రేపు ఉదయం ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. జూన్ 1న హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరతారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇటు చంద్రబాబు అలాగే నారా లోకేష్ తిరిగి ఎప్పుడు ఏపీకి చేరుకోబోతున్నారు? ఎందుకంటే జూన్ 4న కౌంటింగ్ ఉంది కాబట్టి ఎప్పుడు వాళ్ళు వెళ్లబోతున్నారు? హరీష, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ కూడా ఇద్దరు కూడా ప్రస్తుతం రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. విదేశీ పర్యటనకి వెళ్లారు. దాదాపు 1 వీక్ పైనుంచి కూడా వారు విదేశాల్లో ఉన్నారు. అమెరికా కావచ్చు, యూరోప్ కంట్రీస్ లో ఉన్నారని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. వారు రేపు తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి 1వ తారీఖుకి అమరావతికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 1వ తారీఖు ఏదైతే ఆఖరి దశ పోలింగ్ దేశవ్యాప్తంగా పూర్తవుతుంది, ఆ రోజు సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 1వ తారీఖు వారు వస్తారు. ఎగ్జిట్ పోల్స్ అవన్నీ పరిశీలించుకుంటారు. అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరికి కూడా క్యాండిడేట్స్ అందరికి కూడా జాగ్రత్తలు చెప్పాలి. ఎందుకంటే కౌంటింగ్ ఏజెంట్స్ సంబంధించి కూడా కొన్ని కేసులు ఉంటే వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని టీడీపీ అధినేత 1వ తారీఖు వచ్చిన తర్వాత అందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే టీడీపీ నేతలంతా కూడా ఎవరికారు రిలాక్స్ అయ్యారు. వారంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి సొంత ప్రాంతాలకి చేరుకుంటున్నారు. అందరూ కూడా 1వ తారీఖు కల్లా ఏదైతే తమ సొంత ప్రాంతాలకు చేరుకునే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ వచ్చిన తర్వాత వారైతే ఎన్నికల ఏజెంట్లకు సంబంధించిన విధి విధానాల మీద కసరత్తు చేసి ఎవరైతే గట్టిగా ఉండే అభ్యర్థుల్ని అక్కడ ఎవరైతే ఏజెంట్స్ ని పెట్టుకునే పనిలో నిమగ్నం అవుతున్నారు. ఇప్పటికే వారు వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వారి అనుచరులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు రేపు ఉదయం తెల్లవారుజామున దిగిన తర్వాత కొంత వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, టెలికాన్ఫరెన్స్ తో నేతలకి కొన్ని సూచనలు, జాగ్రత్తలు అయితే చెప్పబోతున్నారు. 1వ తారీఖున వారిద్దరు కూడా నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు అమరావతి చేరుకుంటారు. ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ ను కూడా వారు ఇక్కడి నుంచే పరిశీలిస్తూ ఉంటారు. ఎందుకంటే ట్రెండ్ ఏ విధంగా ఉందో ఎగ్జిట్ పోల్స్ తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు సాయంత్రానికల్లా వారు ఇక్కడికి చేరుకుంటారు. అదేవిధంగా 4వ తారీఖు జరిగే కౌంటింగ్ కు సంబంధించిన జాగ్రత్తలన్నీ కూడా నేతలతో వారు షేర్ చేసుకునే అవకాశం ఉంది. అవసరమైతే 1వ తారీఖు వచ్చిన తర్వాత కొంతమంది సీనియర్ నేతలతో కూడా వారు చర్చిస్తారు. కౌంటింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి, ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు వచ్చాక ఏదైతే 1వ తారీఖున అమరావతికి చేరుకుంటారో ఆ తర్వాత నేతలందరితో కూడా చర్చించే అవకాశం ఉంది. 4వ తారీఖు కౌంటింగ్ సంబంధించి కూడా 1వ తారీఖున ఒక క్లియర్ పిక్చర్ అయితే టీడీపీ నేతలందరూ కూడా చంద్రబాబు ఇవ్వబోతున్నారు. హరీష, రవిచంద్, అంటే ఆల్రెడీ ఏపీలో ఉన్న ఇటు టీడీపీ ముఖ్య నేతలకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ జారీ అయ్యాయా? అంటే కౌంటింగ్ కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎటువంటి ప్రణాళికలతో ఉండాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా జారీ అయ్యాయా? అంటే హరీష, ఏదైతే పోలింగ్ అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో హింస ప్రజ్వరిల్లింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కేడర్లో డిమోరలైజ్ కాకుండా పార్టీ అండగా నిలవాలనేది చంద్రబాబు ఆలోచన. ఇప్పటికే నేతలందరూ కూడా ఈ విధమైన ఆలోచనలు కావచ్చు, ఆ డైరెక్షన్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మాచర్ల కావచ్చు, తాడిపత్రి కావచ్చు, తిరుపతి, ఈ 3 ప్రాంతాల్లో కూడా కొంత ఘర్షణ వాతావరణం అయితే చెలరేగింది. కొంత టీడీపీ నాయకులు కూడా కొంత డిస్టర్బ్ అయ్యారని పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో వారందరూ కూడా ధైర్యం చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే అటువంటి ప్రాంతాల్లో కౌంటింగ్ సంబంధించి కొన్ని జాగ్రత్తలు అయితే చంద్రబాబు చెప్పబోతున్నారు. నేతలందరితో కూడా ఆయన విదేశాల్లో ఉన్నప్పటికీ మాట్లాడుతున్నారు. కానీ ఫిజికల్ గా 1వ తారీఖున ఆయన అమరావతికి వస్తారు. కొంతమంది సీనియర్ నేతలను కూడా పిలిపించి మాట్లాడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఏ విధమైన ఇబ్బందులు తలెత్తాయో ముందుగానే ఊహించి దానికి ఏ విధంగా కౌంటర్ చేయాలి, ఏ విధంగా అధికారుల దృష్టికి తీసుకురావడం కావచ్చు, ఏదైతే పోలీస్ బాస్ దృష్టికి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఎవరైతే గెలుపు డిక్లరేషన్ ఫామ్ చేతికి వచ్చే వరకు కూడా ఎలర్ట్ గా ఉండాలని చెప్పి చంద్రబాబు నేతలకైతే ఆదేశిస్తున్నారు. ఈ విధమైన జాగ్రత్తలు ఇప్పటి వరకు కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఇచ్చారు. అయితే 1వ తారీఖు వచ్చాక కొంతమంది సీనియర్ నేతలకి పిలిపించి మాట్లాడి ఈ విధమైన జాగ్రత్తలు వారికి సూచించి వారి ద్వారా కింది స్థాయికి ఆదేశాలు అమలయ్యేలా చేయాలనేది చంద్రబాబు వ్యూహంలా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ రవిచంద్.